హలో ఫ్రెండ్స్, ఏలియన్స్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది హాలీవుడ్ సినిమాలే. కానీ మన సౌత్ ఇండియాలో ఒక క్యూట్ ఏలియన్ వచ్చి సందడి చేస్తే ఎలా ఉంటుంది? అది మన శివకార్తికేయన్ కామెడీ టైమింగ్తో తోడైతే అదే ఐలాన్. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో, కథ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రకృతిని ప్రేమించే ఒక సాధారణ యువకుడు శివకార్తికేయన్ ఉద్యోగం కోసం చెన్నై వస్తాడు. మరోవైపు ఆర్యన్ అనే ఒక దురాశకర బిజినెస్ మ్యాన్ నోవా అనే ఒక ప్రమాదకరమైన గ్యాస్ కోసం భూమి కోరిని తవ్వాలని ప్లాన్ చేస్తాడు. దీనివల్ల భూమి మొత్తం వినాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అంతరిక్షం నుండి ఒక చిన్న ఏలియన్ భూమి మీదకి వస్తుంది. ఆ ఏలియన్ మన హీరోకి పరిచయం అవుతుంది. శివకార్తికేయన్ ఆ ఏలియన్కి టాటూ అని పేరు పెడతాడు. మరి ఈ ఏలియన్ భూమి మీదకి ఎందుకు వచ్చింది? ఆర్యన్ చేస్తున్న ప్రమాదకరమైన ప్రయోగాన్ని శివకార్తికేయన్ మరియు ఏలియన్ కలిసి ఎలా అడ్డుకున్నారనేదే ఈ సినిమా అసలు కథ. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్: విఎఫ్ఎక్స్ మరియు ఏలియన్. ఈ సినిమాకు ప్రధాన బలం గ్రాఫిక్స్. ఏలియన్ పాత్ర చాలా క్యూట్గా, న్యాచురల్గా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది. శివకార్తికేయన్ పర్ఫార్మెన్స్. ఎప్పట్లాగే శివకార్తికేయన్ తన కామెడీ మరియు నటనతో ఆకట్టుకున్నారు. ఏలియన్తో ఆయన చేసే సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. మెసేజ్: టెక్నాలజీ పేరుతో మనం ప్రకృతిని ఎలా నాశనం చేస్తున్నాం అనే పాయింట్ను దర్శకుడు రవికుమార్ బాగా చూపించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం. పాటలు పర్వాలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మంచి ఫీల్ ఇస్తుంది. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్: రెగ్యులర్ క్లైమాక్స్. కథాంశం కొత్తదైన క్లైమాక్స్ మాత్రం రొటీన్ కమర్షియల్ సినిమాలాగా అనిపిస్తుంది. విలన్ ట్రాక్. విలన్ పాత్ర ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్ కొంచెం సాగదీసినట్లు అనిపిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే ఐలాన్ ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. పిల్లలతో కలిసి హాయిగా చూడదగ్గ సినిమా. విజువల్ వండర్ అని చెప్పలేం, కానీ మన ఇండియన్ సినిమాలో ఇదొక మంచి ప్రయత్నం. మీరు కనుక సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడితే తప్పకుండా ఒకసారి చూడొచ్చు. మరి ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.